ఈరోజైతే నేను నెల్లూరు స్పెషల్ పప్పుపులుసు చేస్తున్నానండి. అది కూడా ఆంధ్ర స్టైల్‌లో. ఇందులోకి ఏదైనా ఫ్రై గానీ, చల్లమినపకాయలైనా, అప్పడాలు, వడియాలు ఏదైనా కూడా పర్ఫెక్ట్ ఉంటుందండి. ముందుగా దీనికోసం బాగా కడిగిన కందిపప్పు ఒక కప్పు తీసుకుంటున్నాను. దాంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కూడా వేసేసుకొని, సరిపడినంత ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని, బాగా కలిపేసుకొని, మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకు రానివ్వండి. అప్పుడే బాగా ఉడుకుతుందనమాట పప్పు. ఇలా ఉడికిపోయిన పప్పులో మనం పప్పు గుత్తి పెట్టి బాగా మెత్తగా మెదుపుకోవాలి. ఏమీ ముక్కలవి ఏమీ లేకుండా. ఇలా బాగా మెదుపుకున్న తర్వాత దాంట్లోనే ఒక కప్పు వాటర్ వేసుకోండి. అలాగే ఒక కప్పు చింతపండు గుజ్జు రసం కదా, రసం వేసేసుకోండి. వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం పొయ్యి మీద మరిగించుకోవాలి. ఈ లోపుగా మనం పోపు తయారు చేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకోండి. ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ముక్కలండి చాలా కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి వేసుకోవాలి. చివరగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఈ మరుగుతున్న పప్పుచారులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే పప్పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో ఏదైనా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. మస్ట్ ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.